టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం బీరప్పగూడలో ఉన్న ధర్మపురి కాలనీలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ జిహెచ్ఎంసీ పార్క్ పక్కకి కూడా బతుకమ్మ పార్క్ అనే పార్క్ పక్కకి కూడా మరి ఇక్కడ ఒక చిన్న షాప్ పెట్టుకొని మరి రాధిక అనే పర్సన్ కూడా మరి ఇక్కడ చిన్న షాప్ పెట్టుకొని ఒక చిన్న పాల పాయింట్ పెట్టుకుంది. మరి ఈ పాల పాయింట్ని కూడా పొద్దుగల జిహెచ్ఎంసీ అధికారులు జేసీబీని తీసుకొచ్చి మరి ఇక్కడ కూల్చడం అయితే జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో అయితే చూస్తున్నాము. ఇక్కడ మొత్తం ఏదైతే చిన్నగా కట్టుకున్న షాప్ ఏదైతే ఉందో షాప్లో ఉన్న సామాన్ని తీసుకునే టైం కూడా ఇవ్వకుండానే మొత్తం షాప్ అంతా కూల్ చేసినట్లు కూడా చెప్తున్నారు స్థానికురాలు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ షాప్లో ఉన్న అగరబత్తీలు అలాగే ఆమె చిన్న చిన్నగా పెట్టుకొని అమ్ముకుంటున్న సామాన్ అంతా కూడా కూల్ చేశారు. ఇందులో చూసుకున్నట్లయితే మనకి అంటే అవసరానికి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చిన్న షాప్ లాగా పెట్టుకొని తను అమ్ముకోవడం జరుగుతుంది. కానీ ఈ షాప్లో ఉన్న వస్తువులు తీసుకునే టైం కూడా ఇవ్వకుండానే షాప్ని కూల్ చేశారని అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనతో ఉన్న రాధిక అయితే చెబుతున్నారు. మరి ఒక్కసారి మనం ఈ విజువల్స్లో కూడా చూసుకున్నట్లయితే అక్కడ చిన్నగా పాలు పెట్టుకోవడానికి పాలు పెరుగు పెట్టుకోవడానికి చిన్న ఫ్రిడ్జ్ టైప్ కూడా ఉంది. అవన్నీ వస్తువులు అయితే ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ జేసీబీని తీసుకొచ్చి ఇక్కడ కూల్చడం అయితే జరిగింది. మరి దానికి పక్కకున్న డోర్లు కావచ్చు, అలాగే ఇటుక పెట్టెలు కావచ్చు, ఈ రేకులను కావచ్చు, ఇదంతా ఒకసారి చూసుకున్నట్లయితే ఇదంతా వాళ్ళకి అంటే సామాన్ తీసుకునే సౌకర్యం కూడా లేకుండా ఇదంతా వాళ్ళైతే కూల్ చేశారు. మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పాలు పెట్టుకోవడానికి డబ్బాలు ఏవైతే ఉన్నాయో అవి, కుర్చీలు, అలాగే మన వాటర్ నిల్వ చేసుకోవడానికి డ్రమ్ము ఇవన్నీ ఉన్నా కూడా మరి అధికారులు అయితే వాటిని తీసుకోవడానికి టైం ఇవ్వకుండా ఇవన్నీ కూల్ చేశారు. దేవుడి పట్టాలు కూడా ఉన్నాయి. మరి ఈమె ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి అయితే ఈ షాప్ రన్ చేసుకుంటున్నానని అయితే చెప్తుంది. మరి ఏ కారణం చేత అంటే ఎలాంటి అడ్డు కూడా లేదు. ఇక్కడ డెడ్ ఎండ్లో ఈ పార్కుకు డెడ్ ఎండ్లో కూడా ఈమె షాప్ అయితే రన్ చేసుకుంటుంది. మరి ఏ కారణం చేత ఈ పార్క్ని కూలగొట్టారు ఏంటి అనేది కూడా ఒకసారి ఆమె మాటలోనే తెలుసుకుందాము. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? సంవత్సరాల నుంచి ఉంటున్నా మేడం. నేను నాకు 2 పిల్లలు, మా ఆయన లేడు. 20 సంవత్సరాల నుంచి పాలు పెరుగులను నమ్ముకొని వస్తున్నా. నేను దేవునికని మా గుమ్మ బెల్లం పోయి వచ్చి ఇవ్వాలని వచ్చిన నాకు ఎవ్వరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. పొద్దుగాల పాలు అమ్ముకొని ఇంటికి పోయి వస్తారు గత అంతా కూలగొట్టి బండి ఎక్కించుకొని పోతారు. అందరు బెదిరిస్తారు. నేను లారీకి అడ్డంగా ఉన్నా, నన్ను చంపితే చంపరు. 20 సంవత్సరాల నుంచి సంపాదించుకున్నా. రూపాయి పోగేసి గోడు కట్టుకున్నా. నా పొట్ట మీద కొట్టకుర్రి ఉన్నోళ్ళు మీరు, నేను లేదని మీకు దండం పెడతాను మొక్కిన. నేను చాలా సేపటి దాకా వాళ్ళు ఇసుకించారు. తర్వాత నా సామాన్ అంతా వేసిపోయారు. ఇప్పుడు ఉత్త షెడ్ వేసుకో అంటారు. నా కాడ 1 రూపాయి లేవు మేడం. కాదమ్మా, నీది అసలు ఏ ఊరు? నీ సొంత ఊరు ఏంటి? మా సొంతూరు మోత్కూరు దగ్గర పనకబండం. ఇంకా ఊడ్చు మా ఆయన చనిపోయే 5 సంవత్సరాల 20 సంవత్సరాల నుంచి మా దంద చేస్తున్నాం. మేము ఇక్కడికి వచ్చి ఇన్నే బతుకుతున్నాం. ఈ కాలనీ అందరికరికి కాలనీలో పర్మిషన్ తీసుకొని విజయ డైరీ నుంచి బూత్ పెట్టుకున్నాం. మదరు, అమ్ములు, హెరిటేజ్, విజయ అమ్ముతా 4 బ్రాండ్లు అమ్ముకుంటాను. నేను ఇళ్ళల్లో తిరిగేసుకున్నాను మేడం. నేను 4 గంటలకు వచ్చి 10 దాకా షాప్ ఓపెన్ చేసుకొని నడిపించుకుంటే కూర్చొని ఇంకా వాళ్ళు చెప్పకుండా వచ్చారు. ఈ పక్కన ఆయన ఇల్లు కొన్నాను 2 సార్లు బెదిరించిండు. సెటర్లు వేసుకుంటే స్థలానికని. నువ్వు కొన్నది గోడ అవుతుంది ఆయన స్థలం. నన్ను ఇక్కడ చాలాసార్లు బెదిరించిండ్రు. ఇద్దరు మమ్మల్ని బెదిరించారు. ఎందుకు మీకు వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు ఇది సెటర్ వేసుకుంటున్నట్టు ఆయన గోడ అవుతుంది ఆయన స్థలం. గోడ ఇతర నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. నన్ను ఊక బెదిరిస్తారు. ఎందుకన్నా నేను పేదదాన్ని, నువ్వు ఉన్నోనివి, నా కడుపు మీద కొట్టే కన్నా నాకు ఈ దండ తప్పించి వేరే చేయలేను మేడం. నేను చదువు రాదు నాకు అని చాలాసార్లు నేను బతిలాడుకున్నా. కానీ ఇంకా చూడు మేడం చెప్పకుండా ఇట్లా చేసి నన్ను రేలు, డబ్బా, కౌంటరు, నా బుక్కులు, నా ట్రెండింగ్ లైసెన్స్, కరెంటు బిల్లులు, మీటర్ కూడా పీకేసారు మేడం. దీని కిందనే ఉంది మేడం మీటర్ కూడా. అన్ని ఆగమాగం చేసారు నన్ను. నేను ఎట్లా బతకాలో తెలియదు మేడం. ఇప్పుడు అన్ని కూలగొట్టేసారు, అంత ఆగమాగం చేసారు. నేను డబ్బా కూడా కట్టుకోలేను మేడం. ఇప్పుడు మీరే మీడియా వాళ్ళు దయచేసి నా మార్గం చెప్పారు. నేను బాకిరాలు, నేను ఏం చేయాలో అర్థమవుతలే. ఏడ్చుకుంటే పిచ్చిదాన్ని చెట్టు కింద కూర్చున్నా. పిల్లలన్నీ గుంజుతున్నా, ఎవరు వస్తలేరు. ఏమనంటే ప్రభుత్వం అంటారు. ప్రభుత్వం చెప్పింది మేము వచ్చినాం అంటారు మేడం. మా పేదోళ్ళని కొట్టామన్నారా? అసలు ఎందుకంటే ఇప్పుడు షెడ్ తీసేయడానికి నువ్వు 20 సంవత్సరాల నుంచి ఉంటున్నావు. 20 సంవత్సరాల నుంచి లేని ఇప్పుడే షెడ్ తీసేయడానికి కారణం తెలియదు మేడం. ఎందువల్లనో తెలియదు మేడం. అంటే నేను రియల్ ఎస్టేట్ మేడం. రియల్ ఎస్టేట్ అయితే ఆయన సెటర్లు వేసుకుంటాడట. ఒక పెద్ద బిట్టు తీసి కమర్షియల్గా చిన్న బిట్లు చేసి అమ్ముకుంటాడట ఆయన. అయితే లాభం ఆయన చేసేదానికి నా డబ్బు అడ్డం వస్తుందని నన్ను బెదిరిస్తుండు మేడం. నేను 20 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఈ కాలనీలో అంతా ఎంక్వైరీ చేసుకోరు. నాకు న్యాయం జరిపారు మీరు. అంటే ఇప్పుడు మీకేమైనా ఇది మీ సొంత స్థలం? ఇది
కాదు మేడం, 20 సంవత్సరాల నుంచి ఇదే బతుకుతున్నాం మేడం. కాలనీ వాళ్ళు కాలనీకి పాల బూత్ కావాలని అందరు లెటర్ ప్యాడ్లు మీ సంతకం పెట్టించి బూత్ నిప్పించి ఇక్కడ ఉంచారు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా మేడం. నేను 20 సంవత్సరాల నుంచి ఎవ్వరేమలే మేడం. ఇప్పుడు నన్ను ఇంత ఆగమాగం చేస్తారు. అంటే మరి ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారు ఈ రియల్ ఎస్టేట్ ఆయన ఈ ప్రభుత్వం తోటి కుమ్మకే ఏమైనా చేయించారంట మేడం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటారు మేడం. మేము పార్టీలు ఉన్నాం. మేము అన్నాం నాకు ఏ పార్టీలు వద్దు మేడం. పేదదాన్ని రోజు పని చేసుకొని బతికేదాన్ని మేడం. పని చేసుకుంటే నాకు రోజు 500 లీటర్ పాలు ఇల్లు తిరిగి వేసుకుంటే నాకు 500 వస్తాయి. నాకు రోజు లీటర్కి రూపాయి కమిషన్ వస్తుంది. పాలలో ఎక్కువ కమిషన్ ఉండే. ఎవరినన్ను అడగండి. నేను ఏదో 500తో బతుకుతుంటే నాకు కడుపు మీద కొడుతురు మేడం. చిన్న రెంట్ కట్టుకొని నేను ఉండలేను మేడం. అందుకే ఇల్లు నాదని నేను అంతా చేసుకున్నా. పాము వస్తుంటే ఇటుకే పనులు లేచిపోయా. 3 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది. నాది చెవులో బుట్టాలు ఉంటే కూడా కుదా పెట్టుకొని తెచ్చుకొని నేను గోడ కట్టుకున్నా. ఇప్పుడు ఇల్లు సామాన్ అంతా ఉండే, మరి ఆ సామాన్ అంతా ఏది తీసుకెళ్ళిపోయారు వాళ్ళు? అంత కూల కొట్టేసారు మేడం. అయితే గిన్నె వేసారు, మరి ఏమున్నాయేమో చూడలే. వీటి కింద అంతా పడేసారు. ఆ ఫ్రిడ్జ్లో పెరుగు పాలేసిన, ఆ వైర్ తెంపితే ఇప్పుడు తీసుకుపోయారు. వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టిన వాళ్ళందరూ మీడియా వాళ్ళు చూసారు. కొన్ని ఫోటోలు తీసుకురు కూడా మేడం. వాళ్ళందరూ ఎన్ని గంటలకు వచ్చారు? వాళ్ళు పొద్దున ఎన్ని గంటలకు? తెలియదు మేడం. 8 దాకానైతే నేను ఉన్నా. నిద్ర వస్తే శాతనైతే ఇంటికి పోయినా. నేను 8 పోయినా 10 అవుతుంది. ఫోన్ వస్తూనే ఉంది. అంతా కూల కొట్టేసారు. సామాన్ వేసుకపోతారు. కూల కొట్టినంటే మొత్తం అవన్నీ బండి ఎక్కించారు. ఒక 5 నిమిషాలు లేట్ అయితే బండి కూడా పోవు. నేను ఊరికొచ్చి దాని కింద పండుకుని ఏం చేయాలో అర్థమవుతుంది. పండుకొని చస్తాను. ఆపిరి ఇంకా పోలీస్ ఎస్ఐసారి ఇట్లా వచ్చి నన్ను బెదిరించింది. అమ్మ నువ్వు పక్క జరు, ఇంకా పక్క జరు అని ఇక్కడ జీప్ ఎక్కిస్తావు అని చెప్తే ఏడుచుకుంటాను. ఎందుకు సార్ మీరు అట్లా? నేను పేదదాన్ని సార్, ఎవరు కడుపు కొడతారని పాలు అమ్ముకొని బతుకుతున్నా, నాకు న్యాయం చేయండి సార్ అని. నువ్వు డబ్బు అయితే కట్టుకో, మళ్ళీ షెడ్ వేసుకోమని నువ్వు తీసా అంటే ఇదంతా 1,00,000 అవుతుంది మేడం. నాకు ఏడంగా వస్తుంది. ఎంత కట్టుకున్నావు ఈ షెడ్? ఎంత ఖర్చు అయింది నువ్వు షెడ్ కట్టుకో? 1,00,000 అయింది మేడం. మొత్తం రేకులు వేసుకొని చుట్టూ ఫినిషింగ్ జాలు వేసుకున్నా. ఇక్కడ పాములు వస్తున్నాయి, పందికొక్కులు వస్తాయి మేడం. ఇదంతా జంగల్ ఉంది మేడం. అన్నీ వస్తుంటాయి. అవన్నీ చేసుకుంటాను. వీళ్ళందరూ త్యాగం చేస్తారు మేడం. నాకు న్యాయం చేయరు. అంటే పొద్దున నువ్వు ఇక్కడ షాప్లో లేని టైం చూసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి కూల్ చేశారా? కావచ్చు మేడం. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చిరన్నా చెప్తలేరు. నేనైతే ఎవరు గొడవ పెట్టుకోను. ఎవరినైనా కాలనీలో ఎంక్వైరీ చేయండి. ఎవరు శత్రువులు లేరు. ఇప్పుడు మీకు కాలనీలో ఈ కాంగ్రెస్ పర్సన్ ఒక్కరితోనే మీకు ప్రాబ్లం ఉందా, లేకపోతే కాలనీ వాళ్ళందరూ మీతో బాగానే ఉంటారు? అందరూ మంచిగా ఉంటారు. నేను వీళ్ళని కూడా నేను అంట, అన్న మీకు దండం పెడతా, నేను పేదదాన్ని ఆడి మనిషిని, నా జోలికి రాకురన్న మీకు కాలు మొక్కుతా అన్న. నేను ఏదో పాల ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా. మీకు అదంతా ఉందన్న. నాకు ఇస్తే డబ్బు ఎందుకు అడ్డం వస్తుందన్న? 20 సంవత్సరాలు అన్న నేను చేయబట్టి. మీకు అంటే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తాం, ఇది ఇస్తామని బెదిరిస్తారు. నేనేం చేయాలి మేడం? ఆడి మనిషిని వెనుక ముందు దీమేం లేదు మేడం. నువ్వు అడిగినప్పుడల్లా వాళ్ళు ఏం చెప్తుండే? బెదిరిస్తుంటారు. ఏమని బెదిరిస్తుండే? చూస్తా ఇన్ని రోజులతో మేము మేడంగా చేపిస్తామని అన్నారు మేడం. జిహెచ్ఎంసీలతో కలిపి చేయించేసారు. వాళ్ళు మీకు కాంగ్రెస్ పార్టీ అని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? వాళ్ళు చెప్తారు. వాళ్ళు పొద్దుగాలు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు పార్టీలు ఉండరు, ఆయన తరపు మనుషులు అని అంటారు. నాకు తెలియదు. నేను పార్టీలు జోడికి పోను మేడం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇది కూల్ చేసిన తర్వాత ఆయన దగ్గర పోయి అడిగినావా? లేదు, పోలే. ఏడ్చుకుంటే ఈయన కూర్చొని ఇప్పుడే పోయినంటి. ఏడికి పోలే మేడం. నేను ఎవరైనా వచ్చిరా మీ దగ్గరకి ఇట్లా మాట్లాడడానికి దీని గురించి? మీడియా వాళ్ళే వచ్చిర్రు. వాళ్ళు వచ్చి మాట్లాడుకోరు. టీవీలలో వస్తుందని తెలుసుకుంటున్నాం తప్పించి ఏం లేదు మేడం. ఎవరు రాలే. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? కొడుకు బిడ్డ. ఏం చేస్తుంటారు వాళ్ళు? నా కొడుకు డిగ్రీ, నా బిడ్డకు పెళ్లి చేసిన మేడం. కొడుకుని చదివించుకుంటే ఈ షాప్ రన్ చేసుకుంటా అంతే మేడం. ఇప్పుడు ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు రాలేదా మిమ్మల్ని అడగడానికి? అంటే వచ్చారు మేడం. అందరు చెప్పారు. పోలీసులకు, జిహెచ్ఎంసీ సార్లకు చెప్పారు. ఆ అమ్మాయి 20 సంవత్సరాల నుంచి ఉంటుందని చెప్పారు మేడం. అసలు వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు ఇది కూల్ చేసేటప్పుడు ఏమని చెప్పారు మీకు? మాకేం చెప్పాలి, అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసితే ఉరికొచ్చినాయి. మీరు వచ్చి అడిగినారా ఎందుకు కూల్ చేస్తున్నారని? అంటే ఇది ప్లానింగ్ ఇంజనీరింగ్ పేరు అంజనేయులు సార్ ఏదో పేరు చెప్తారు మేడం. అని అంటే సురేష్ అట అంజనేయులు అట. అంటే మేము వచ్చి బతిలాడుకుని చెప్పాలి కదా సార్ అని పోలీసు వాళ్ళు అంటే మేము చెప్పినామని వాళ్ళు చెప్తున్నారు. మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మేడం. ఇవ్వాలి వాళ్ళే కూలగొట్టిరు. రోడ్డు మీద పెట్టేసి వేసుకొని పోతున్నారు. కరెంటు వైర్లు, మీటర్లు, ఫ్రిడ్జు, కౌంటరు, ట్రేలు అన్నీ తీసేసారు మేడం. కూర్చున్న కుర్చీ, దేవునికి పూజ చేసుకుని దేవుని సామాను అందులో ఏమున్నాయి ప్రతిదీ అన్నీ నాశనం చేసి ఆగం చేసారు మేడం.
ఇప్పుడు మేము పొద్దున తీసుకుపోయేటప్పుడు ఒక వీడియో చూసినాము, దాంట్లో మీ సామానం తెక్కించుకొని తీసుకుపోతారు, అవి ఎక్కడ తీసుకుపోతారు? వాళ్ళు ఇక్కడ జిహెచ్ఎంసీ తీసుకుపోతుండొచ్చు. వేసుకొని పోతుంటేనే నా సామాన్ నాకు ఇయ్య, నేను లారీ చుట్టూ లారీకి ఎదురుగా పడుకున్నాను. అప్పుడు కానీ అంతసేపటి దాకా వెహికల్ ఆగలేదు, తోలుకోపోతాని అది కూలగొట్టినది ఉంటుంది కదా మేడం, జీసీపీ ఈ లారీ 2 ఉన్నాయి మేడం. పోనీయకుండా ఆపిన నేను అడ్డం పడి, అప్పుడు కానీ పోలీసు వాళ్ళకి ఇట్లా వచ్చినాక మళ్ళీ తర్వాత మున్సిపాలిటీ ఆఫీసులో ఇట్లా మాట్లాడినాం. ఆ సార్ వాళ్ళు మిమ్మల్ని షెడ్ వేసుకోమన్నారు అని చెప్తారు. అంటే ఒక రేకులు లెక్కేసి చుట్టూ జాలి లేవని చెప్తారు. నాకు ఆ సోమతి కూడా లేదు మేడం. ఇప్పుడు మీరు ఏం కోరుతున్నారు? నా డబ్బా నాకు ఇక్కడ ఏదైనా చూపిరు మేడం, బతుకు తెరువు చూపియాలి. ఆడి మనిషి నేను ఏరే పని చేయలేను, కాలు అందరికీ దండం పెడతా, నాకు బతుకు తెరువు కావాలి. సో చూసారు కదా, ఇప్పటివరకు అయితే ఈ పాల పాయింట్ రన్ చేస్తున్న రాధిక ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ షాప్ పక్కకి కూడా మరి ఒక కొత్త బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఆ కన్స్ట్రక్షన్ జరిగే పర్సన్ కూడా కాంగ్రెస్ పర్సన్ కాబట్టి ఆయన అధికారంలో ఉన్నాము, మేము ఖచ్చితంగా మాది చూపిస్తామని చెప్పేసి మాకు పలుసార్లు బెదిరింపులు కూడా బెదిరించారు. ఈ నేపథ్యంలోనే కూడా మేము ఆయన కాళ్ళ ఎలా పట్టుకున్నా కానీ ఆయన మా మాట వినకుండా కూడా ఇది కూల్చివేతలు అయితే చేశారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పొద్దుగాల మార్నింగ్ అంటే ఆమె 8 గంటలకి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత ఈమె లేదు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి జిహెచ్ఎంసీ అధికారులను పిలిపించి ఈ షాప్ కూలగొట్టడం అయితే జరిగింది అని చెప్పేసి ఆమె అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది. మరి ఇప్పుడు ఆమెకైతే ఏదో ఒక దారి చూపించాలని అయితే ఆమె కోరడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.